కుండానే మండుతున్న ఎండల్లో బయటకు రావడానికి జనం భయపడిపోతున్నారు. భాగ్యనగరంలో భానుడి భగభగలో జన ఇబ్బందులపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు లైవ్లో. సందీప్, ఓవర్ టు యు. మొత్తంగా హైదరాబాద్లో మాత్రము భారీ ఎత్తున ఎండలు కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే అత్యధికంగా ఎండ కొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మామూలుగా బయటకు వచ్చేందుకే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. మొత్తంగా దాదాపు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, ఇక కనిష్టంగా 25కు పైన ఉంది. ఈ రోజు కూడా అత్యధికంగా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంది. ప్రస్తుతం మనము చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, నిత్యం చార్మినార్ వద్ద అనేక మంది షాపింగ్స్ కావచ్చు, ఇంకా అనేక సముదాయాలు కూడా పెద్ద ఎత్తున జనాలు నిత్యం వస్తుంటారు. కానీ గత 4 రోజుల నుంచి ఆ తాకిడి పూర్తి స్థాయిలో లేదని చెప్పుకోవచ్చు. మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు, పూర్తిగా వాహనాల రష్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా ఇదే గత 2-3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు ఏప్రిల్లో ఉండాల్సిన ఎండ ఇప్పుడు మార్చి మొదటి వారం నుంచే కొనసాగుతుండడంతో జనాలు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూడొచ్చు, రోడ్లు, రహదారులు కూడా మొత్తంగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఇక బయటకు వెళ్లాల్సిన వారు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇటు ఉదయం మొదలైనటువంటి ఎండలు, వడగాళ్ల ప్రభావంతో కూడా ఇప్పటివరకే రాష్ట్రంలో అనేక మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. వడదెబ్బ కారణంగా కూడా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇక వైద్యులు కూడా స్పష్టంగా సూచిస్తున్నారు, ముఖ్యంగా కూల్ డ్రింక్ తాగడం, అలాగే చల్లని శీతల పానీయాలు కానీ కొబ్బరి నీళ్ళు అధికంగా తీసుకోవడం ద్వారా ఎండ నుంచి కాస్త రిలీఫ్ పొందవచ్చని చెప్తున్నారు. ఇక మొత్తానికైతే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము ముఖ్యంగా అనేక పకడ్బందీగా ఇటు తలకు ఇలాంటి వస్త్రాలు ధరించడం, అలాగే శిరాస్త్రం ధరించడం, ఇంకా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బయటకు వస్తున్నటువంటి వారే ఈ విధంగా వస్తున్నారు. కానీ ఉదయం నుంచి ఉంటున్నటువంటి ఎండల కారణంగా జనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఆ చార్మినార్ వద్ద మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఉన్నారు. ఎండలు అంటే మామూలుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ను జగన్నాథరావు, నా పేరు హైకోర్టు లాయర్ జగన్నాథరావును. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. హైదరాబాద్ అంతా ఎండలే ఉన్నాయి. మేము తట్టుకోలేకపోతున్నాం. గతంతో పోలిస్తే ఈసారి ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు లేవు కదా, ఈ సంవత్సరం వర్షాలు లేక ఎండ తీవ్రత బాగున్నది. వాటర్ ప్రాబ్లం కూడా బాగుంది హైదరాబాద్లో. ఒకసారి వస్తున్నాయి, ఒకసారి నీళ్ళు వస్తలేవు. ఇది మొత్తంగా ఎండలకు సంబంధించి మనకు ఒకరు చెప్తున్నటువంటి వాదన. పూర్తి స్థాయిలో గతంతో పోలిస్తే ఎండలు ఈసారి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఖచ్చితమైన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తే ఖచ్చితంగా మనము సేఫ్గా వెళ్ళొచ్చు, ఎండల నుంచి విముక్తి పొందొచ్చు అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూసాం, చార్మినార్కు పరిసరాల్లో కూడా మొత్తంగా నిర్మానుష్యంగా ఉండడము, షాపింగ్ సముదాయాలు అనేకం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా జనాలు లేకపోవడంతో దుకాణాలు ఇక వెలవెలబోతున్నాయి. అలాగే కూల్ డ్రింక్ షాపులు, ఇంకా కొబ్బరి బొండాలు, ఇతర శీతల పానీయాలు అమ్మే షాపులు మాత్రం పూర్తిగా జనసంద్రంతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా హైదరాబాద్లో గత 4 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి. అటు భానుడి ప్రకోపానికి గుంటూరు నగరం విలవిల్లాడుతోంది.